సకల విద్యలు నేర్చి సభ జయింపగవచ్చు. శూరుడై రణమందు బోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమగోదానంబులీయవచ్చు. గగనమందున్న చుక్కలానెంచగావచ్చు. జీవరాసుర పేళ్ళు చెప్పవచ్చు. సాష్టాంగ యోగము లభ్యసించగవచ్చు. కఠిన మౌరాల మృంగవచ్చు. తామరస గర్భ హరపురందరులకైనా నిన్ను వర్ణింప తరమౌనే నీరజాక్ష. తామరస గర్భ హరపురందరులకైనా నిన్ను వర్ణింప తరమౌనే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్ట సంహార నరసింహ దురిత దూర. సమస్త విద్యలు నేర్చుకుని సభలలో జయమందవచ్చును. బలశాలి అయి యుద్ధము చేయవచ్చును. రారాజై రాజ్యమేలవచ్చును. బంగారమును ఆవులను దానమీయవచ్చును. ఆకాశమంది చుక్కలను లెక్క పెట్టవచ్చును. అష్టాంగ యోగాలను అభ్యసించగవచ్చును. జీవరాశుల పేరులన్నీ చెప్పవచ్చును. కఠినమగు రాళ్లను నోట మృంగవచ్చును. కానీ నిన్ను వర్ణించుట బ్రహ్మ శివ ఇంద్రాదులకైనా చేత కాదు.